వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఒక వీడియోలో ఇప్పుడే వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివరాలు అయితే ఇందులో ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇక వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరికలు అయితే జారీ చేసిందండి. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే కొనసాగుతాయి. మరి ఈరోజు చూసినట్లయితే కొద్దిగా చిరుజల్లులు అయితే విశాఖపట్నంలో కూడా పడడం జరిగింది. ఈ యొక్క అల్పపీడనానికి అనుబంధంగా మరి ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో రానున్న 3 రోజుల్లో ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక తెలంగాణలో చూస్తే ఆదివారం అంటే మరి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసింది. ఇక సోమవారం మంగళవారం అదేవిధంగా ఈ 2 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే ఎక్కువగానే పడతాయని కూడా అధికారులు తెలిపారు. అయితే ఉత్తర తెలంగాణలోని మరి ఆసిఫాబాద్ మంచిర్యాల ఇకపోతే పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మరి 1-2 చోట్ల కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. రాత్రి కూడా పడతా ఉంది. ఇక ఉత్తర ఈశాన్య తెలంగాణలో కూడా మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే పడుతుంది. అంతేకాదు తెలంగాణలో ఈరోజు మరియు రేపు కూడా ఎల్లుండి కూడా కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడతాయండి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అయితే వీచే అవకాశం కనిపిస్తూ ఉందని అధికారులు తెలియజేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఉత్తర కోస్తా ఆంధ్ర యానం ప్రాంతాల్లో వర్షాల ప్రభావంతో మరి ఎక్కువగా ఈ యొక్క ప్రభావం ఉంటుందని ఉరుములు మెరుపులు కూడా వచ్చే అవకాశాలు ఉంటుందని చెప్పి అధికారులు చెప్పారు. ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే అక్కడక్కడ కురిసింది ఆల్రెడీ. ఇక ఒకే చోట పడకుండా పలు వేరు ప్రాంతాల్లో అయితే పడతా ఉన్నాయి. 1-2 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం రేపటి నుంచి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరికలు జారీ అయింది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రాలో మరి ఈరోజు గనక గమనించినట్లయితే ఈరోజు కాస్త అక్కడక్కడ పడింది. ఇక రేపు ఎల్లుండి మరి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రలో. అదేవిధంగా రాయలసీమలో చూసుకున్నట్లయితే ఈరోజు రేపు ఈ గత 2-3 రోజుల నుంచి పెద్దగా వర్షాలు అయితే లేదు, కానీ రానున్న 3 రోజుల్లో మాత్రం ఈ యొక్క వర్షాలు అనేది ఎక్కువగా ఉంటుందని ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని రాయలసీమ సందర్భంగా అధికారులు చెప్పారు. ఇక మంగళవారం అంటే ఎల్లుండి దీనికి సంబంధించి జల్లులు పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. రాయలసీమలో బలమైన గాలులు అయితే వీచే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఇకపోతే వర్షాలు కేవలం ఒక రోజుకి పరిమితం కాకుండా రానున్న 3-4 రోజుల పాటు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతాయని కూడా చెప్తున్నారు. ఒకవైపు ఉత్తర తెలంగాణలో చూస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరికలు ఉండగా, మరోవైపు ఉత్తర కోస్తా ఆంధ్రలో కూడా భారీ వర్షాలు పడుతుందని చెప్పేసి మరి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని మత్స్యకారులు అంటే వేటకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, రైతులు కానివ్వండి వీలైనంత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మరి తెలియజేశారు. ఇక ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్న సమయంలో మాత్రం ఖచ్చితంగా చెట్ల కింద కానీ విద్యుత్ స్తంభాల దగ్గర కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకండి. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఉండకపోవడం మంచిది. రైతులు మత్స్యకారులు వీరందరికీ కూడా మరి అధికారికంగా ఈ యొక్క వచ్చిన అప్డేట్స్ అయితే మీ వరకు తీసుకొచ్చాను. కాబట్టి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపుతుంది కాబట్టి రానున్న 3 రోజుల వరకు కూడా ఇటువంటి ప్రభావం అయితే ఉంటుంది. అయితే ఏ క్షణమైనా సరే ఈ యొక్క వెదర్లో మార్పులు అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి. మీరు ఫాలో అయినట్లయితే అఫీషియల్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ ఇమీడియట్గా మీ వరకు తీసుకురావడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.